అడ్వకేట్ విజయ్ గోపాల్ గారు, మీరు అంటే కోర్టును ఏ అంశాలు ప్రాతిపదికన ఆశ్రయించడం జరిగిందండి? ఏ అంశాలను ప్రస్తావించారు? కోర్టు ఏ డైరెక్షన్స్ ఇచ్చిందండి? సో కోర్టు ముందు పెట్టిన ప్రస్తావన బెనిఫిట్ లెజిస్లేషన్ ఏదైతే అంటారో అది ఏమాత్రం లేకుండా గవర్నమెంట్ ఆర్డర్ల ద్వారా ఒక స్కీమ్ ని విడుదల చేయడం జరిగిందండి మన కేసీఆర్ గారి ప్రభుత్వము 2014లో. అయితే ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేసేటప్పుడు అది ప్రజల పైన అమలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు దానికి చట్టబద్ధత అనేది ఉండాలి. అంటే చట్టసభలలో జరగాల్సిన పనులు అనేది నా వ్యూ. అదే కోర్టు ముందు పెట్టడం జరిగింది. ఈ ఇష్యూ చేసిన జియోలు ముందు 50,000తో స్టార్ట్ అయిన ఒక స్కీమ్ ఇది. తర్వాత 75,000కు పెంచారు, తర్వాత 1,00,000కు పెంచారు, తర్వాత హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే 1,25,000 వరకు ఇస్తున్నారు ఇవాళ. అయితే వీటికి ఎలాంటి చట్టబద్ధత లేదు. రాష్ట్రం ఒక దిక్కేమో అప్పులలో బాగా కూరుకుపోయి ఉంది, ఇంకో చేతితోని మీరు బయట నుండి అప్పులు తీసుకొస్తూనే ఉన్నారు, మరో చేతితోని పైసలు పంచుతూనే ఉన్నారు. ఇలాగే జరిగితే కష్టం అనే ఒక ఆలోచనతో అసలు చట్టబద్ధత ఉందా లేదా అని కనుక్కొని లేదు అని తెలుసుకున్న తర్వాత కోర్టు గారు రాష్ట్రానికి తగినంత వాళ్ళు అడిగినంత టైం ఇచ్చి, అంటే ముందు 2 వారాల్లోనే ముందు ఇది స్టే చేయాలా చేయకూడదా అనే దాని మీద వేరికి అవకాశం ఇవ్వాలని నేను కోర్టును కోరడము. అయితే స్టేట్ ఇది కొంచెం పెద్ద విషయము, మాకు కనీసం 4 వారాలు కావాలి అని చెప్పి అడగడము. అయితే సరే పెద్ద విషయం కాబట్టి 4 వారాలు ఇస్తాము అని చెప్పి కోర్టు అనడము. తర్వాత వాళ్ళు కౌంటర్ రాకపోవడం వల్ల ప్రైమా ఫేసి కేసు ఉండడం వలన వాళ్ళు ఏ చట్టపరంగా ఈ స్కీమ్ లాంచ్ చేశారో చెప్పలేకపోవడం వలన ఇవాళ ఆనరబుల్ హైకోర్టు ఈ పథకాన్ని స్టే చేసేసింది. మళ్ళా నెక్స్ట్ 4 వారాల్లోపు కౌంటర్ వేయమని చెప్పేసి రాష్ట్రానికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా వాదన వినిపించారండి? లైక్ ఏమైనా ఈ బేసిస్ మీద వెళ్తున్నాము అని ఏమైనా కాంటాక్ట్స్ చెప్పుకొచ్చారా హైకోర్టుకి గవర్నమెంట్ నుంచి? చెప్పాలంటే మొదటి రోజు కూడా ఏ బేసిస్ మీద ఈ స్కీమ్స్ ప్రజల్లోకి వచ్చింది, అసలు ఏ చట్టం వాళ్ళకి ఇది అనుమతి ఇచ్చింది అనే దాని మీద కౌంటర్ రావడమే ఉంది. అది రాకపోవడం వల్లనే ఇవాళ కోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఒకసారి డబ్బులు ఇచ్చిన తర్వాత రిటర్న్ రాకపోవచ్చు, అది కుదరదు పని. కావాలంటే ఇప్పుడు చూడండి, నా వ్యూ ఇది కోర్టులో చెప్పడం జరగలేదు, కానీ నా వ్యూ ఏంటంటే ఒకవేళ మీకు ఒక మనిషికి ఇవాళ పెళ్లి జరిగింది అనుకోండి, ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె దరఖాస్తు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇవాళ కాదు, ఒక 6 months తర్వాత కూడా పెట్టుకోవచ్చు. కానీ మీకు ఇవాళ ₹1,00,000 ఇచ్చేసిన తర్వాత ఈ 6 నెలల తర్వాత ఇది చట్ట వ్యతిరేకమైన రాజ్యాంగ వ్యతిరేకమైన ఒక స్కీమ్ అని చెప్పి తేలింది అనుకోండి, మీ నుండి ₹1,00,000 రాబట్టడం కుదరని పని. కాబట్టి అది పరిగణలోకి తీసుకొని అని స్టే చేశారన్నది నా ఒక వ్యూ అని నేను. ఓకే అంటే ఈ పాయింట్కి వస్తున్నాను. బహుశా ఇది కొంచెం ఎలాబొరేట్గా మాట్లాడుకునే ప్రయత్నం. ఇప్పుడు ఫర్ సపోజ్ షాదీ ముబారక్ కావచ్చు, లేకపోతే కళ్యాణ లక్ష్మి, దీనికి అప్లై చేసిన వాళ్ళకి అంటే ఆల్రెడీ ఇది ప్రభుత్వం కన్సిడరేషన్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడే ఆ టైంలో ఇది హోల్డ్ అయింది అనుకోవాలా, లేకపోతే అప్లికేషన్ పెట్టని సందర్భంలో వాళ్ళకి హోల్డ్ అవుతుంది అనుకోవాలా ఇప్పుడు స్టే ఉన్న సందర్భంలో? విజయ్ గోపాల్ గారు, ఇంతకు ముందు అప్లికేషన్ పెట్టారా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఇవాళ నుండి ఎవరికి షాదీ ముబారక్ అలాగే కళ్యాణ లక్ష్మి అన్న పథకాల పేరుతో ఎవరికి డబ్బులు ఇవ్వడానికి వీల్లేదండి. స్టే ఉంది కోర్టుకి. అయితే అంతా ఆపవలసిందే. మీరు ఎప్పుడు దరఖాస్తు పెట్టుకున్నా కూడా అది ఇవాళ పొద్దుగాల పెట్టుకున్నా లేదా 6 నెలల ముందు పెట్టుకున్నా తర్వాత పెట్టుకున్నా కూడా కుదరని పని. అది ఇప్పుడున్న కరెంట్ స్టేటస్. ఓకే, అంటే ఇప్పుడు ఒక అడ్వకేట్ మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఆల్రెడీ మీరు హైకోర్టును ఆశ్రయించారు ఈ అంశానికి సంబంధించి. ఇప్పుడు గవర్నమెంట్కున్న ఆప్షన్స్ ఏంటండి? ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది కౌంటర్ తేవడమేనండి. అది ఏ ప్రకారంగా ఈ స్కీమ్ లాంచ్ చేశారు, చట్టబద్ధత ఏంటి, వాటికి సంబంధించిన లీగల్ శాంక్టిటీ ఏంటి అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే మరి బహుశా రిపీట్ అవ్వచ్చు, బట్ జియో బేస్ చేసుకొని ఏదైనా ఒక ప్రోగ్రామ్ని వాళ్ళు ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు కదా, అది ఇక్కడ చట్టబద్ధత కాదనుకోవాలా? అదే ఛాలెంజ్ చేసింది. జియోల ద్వారా రాష్ట్రాలు నడపలేవండి. రాష్ట్రంలో ఉన్నది చట్టసభలు, చట్టాలు చేయాల్సిన పని చట్టసభలు, అవి సెక్రటేరియట్లు కాదు. అయితే మన రాష్ట్రంలో చాలా దశాబ్దాల నుండి జరుగుతున్న పని ఏంటంటే
సడన్ గా ఒక రోజు ఒక జియో ఇష్యూ చేయడము, దాన్ని చట్టం అని అనడము, అది మనం చట్టం అని అనుకోవడము, దానివల్ల ఇట్లా తయారైంది సిస్టమ్ అనేది నా వ్యూ. అలా కుదరదు. చట్టాలు చేయాల్సిన పని చట్టసభలవి, సెక్రటేరియట్ లో ఐఏఎస్ కూర్చొని చేయాల్సిన పనులు కాదు. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం ఎలాబొరేట్గా చెప్పే ప్రయత్నం చేస్తారు. జియోకేని అంటే చట్టసభల్లో అనుమతి పొందిన దానికి ఎట్లా ఉంటుంది డిఫరెన్స్, అంటే ఏ బేసిస్ ఉంటుందండి కొంచెం? ఇది సబ్జుడిస్ మ్యాటర్స్ కాబట్టి నేను పెద్దగా ఎలాబొరేట్ గా మాట్లాడలేను. నేను ఒకటే చెప్పగలిగింది ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషికి ఒక లక్ష ఇవ్వాలా, పెళ్లి కోసం ఇవ్వాలనా, లేదా ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఇవ్వాలనా, లేదా 5 లక్షలు ఇవ్వాలనా, కేవలం అమ్మాయికి ఇవ్వాలనా, అబ్బాయికి ఎందుకు ఇవ్వకూడదు, లేదా అమ్మాయికి ఇస్తే ఏ ఏజ్ లో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, చేతికి ఇవ్వాలనా, చెక్కులో ఇవ్వాలనా, ఇంటికి పిలిచి ఇవ్వాలనా, ఇంటికి పోయి ఇవ్వాలనా, ఇవన్నీ నిర్ణయించాల్సినవి చట్టాల ద్వారా. చట్టాలు చేయాల్సింది చట్టసభలలో ఉన్న వాళ్ళు. ఆ 119 మందిని ఎవరంటే మనం ఎన్నుకున్నామో ఈ రాష్ట్రంలో, ఆ 119 మంది కలిసి మాట్లాడి డిస్కస్ చేసి ఒక బిల్లు పెట్టి దానికి తగినంత మెజారిటీ వస్తేనే ఒక బిల్లు పాస్ అయ్యి దాని చట్టం అనే దాని కిందకి వస్తుంది. అంతేగాని మీరు ఇది రాజుల కాలం కాదు కదండి. ఒక చీఫ్ మినిస్టర్ కనిపించినంత మాత్రాన కేసీఆర్ గారు చేసిన తప్పు, ఇలాంటి తప్పులు చాలా చేశారని ఒకటం కాదు. ఎందుకంటే డబ్బులు పంచే స్కీమ్స్ అంతకంటే ముందు ఎప్పుడు లేదు. సబ్సిడీ ఉండింది, బియ్యం ఇచ్చేది మహా అంటే, లేదంటే పప్పు ఇచ్చేది సబ్సిడీకి. 5 రూపాయలకు దొరకాల్సింది 2 రూపాయలకి ఇవ్వడము, లేదా 50 రూపాయలకు దొరకాల్సింది 20 రూపాయలకి ఇవ్వడము లాంటి. సిలిండర్ కి కూడా సబ్సిడీ అనేది ఉంటుంది, కానీ పుణ్యానికి సిలిండర్ ఇస్తామని ఎవరు చెప్పలేరు. కాబట్టి అలాంటిది ఏదైనా చేయాలనుకుంటే చట్టసభలలో చేయాలి, కానీ గవర్నమెంట్ ఆర్డర్ల ద్వారా చేయడం కుదరదు. ఇది రాజులలో అప్పుడట్లా లేదా ఈ నిజాంలు ఒక ఫర్మాన్ అనేది ఒకటి ఇష్యూ చేసేది. నేను పొద్దుగాల లేచి నాకు ఏదనిపిస్తే అది ఒక పేపర్ మీద వేసి ఇవాళ నుంచి ఇదే చట్టం అని చెప్పేది. అట్లా అది రాజ్యాంగాలు లేని రాష్ట్రాలలో, దేశాలలో నడుస్తుంది. ఇండియాలో అది కరెక్ట్ కాదు. విజయ్ గోపాల్ గారు, అంటే ఇక్కడ ఒక కామన్ మ్యాన్గా వచ్చే డౌట్ ఎలా వస్తుందంటే, ఇదిగో ఈ ప్రోగ్రామ్ బాగుంది, ఇది జనాలకి చేయడం ఇష్టం లేకే ఫలానా వ్యక్తి కంప్లైంట్ చేశారు, లేకపోతే ఫలానా వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారని ఒక డౌట్ రైజ్ అవుతుంది. సో ఆ కాంటెక్స్లో చూస్తున్న సందర్భం కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ, దీంట్లో మీ అబ్జెక్షన్స్ అంటే జరుగుతున్న ప్రోగ్రామ్ మీద కాదు, దాని తీరు మీద, అంతేనా? దాని చట్టబద్ధత మీద. ఓకే, చట్టబద్ధత. ఓకేనా? మీరు 1 లక్ష కాదు 10 లక్షలు ఇవ్వండి, 1 లక్షలో పెళ్లి కాదు కదా ఎలాగో. కాబట్టి కానీ ఇప్పుడు ప్రజాధనం మీరు పంచుతున్నారు. మీరు ప్రజలు తెలుసుకోవాల్సిన 2-3 విషయాలు. ఒకటి, ప్రజాధనం ఎలా పంచాలి అనేది రాజ్యాంగంలో ఆల్రెడీ 3 వేరే ఆర్టికల్స్ ఉన్నాయండి, ఒకటి కాదు. ఒకటి. 2, అది ఎలా ప్రజాధనం పంచాలి ప్రజలకు అనేది చేయాల్సిందే పాలసీ డెసిషన్ అని అంటారు. పాలసీ డెసిషన్ తీసుకోవాల్సిన పని పాలిటీషియన్స్ కి. పాలిటీషియన్స్ నిర్ణయం తీసుకోవాల్సిందే చట్టసభలో. అంతేకాని చాలా రోజుల నుంచి జరుగుతున్న విషయం ఏంటంటే, ఈ చాలా రాష్ట్రాలు చేస్తున్న పని, 100% రాష్ట్రాలు దేశంలో చేస్తున్న పని ఇదే. సడన్ గా గవర్నమెంట్ ఫామ్ చేయడము, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేయడము. ప్రభుత్వం వేరు, చట్టసభ వేరు అండి. ఓకే, ఏం చేయాలి అనేది చట్టసభ నిర్ణయిస్తుంది, ఎలా చేయాలి అనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ఎలా చేయాలనే దానికి జియో రావచ్చు, కానీ ఏం చేయాలనే దానికి జియో రావడం కరెక్ట్ కాదు. అది చట్టసభలోనే జరగాలి. సో ఇంతకు మించి నేను మాట్లాడుతుంటే అది సబ్జుడిష్ మ్యాటర్ మీద డిస్కషన్ పెట్టుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఐ స్టాప్ దేర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గోపాల్ గారు ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. అండ్ ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు ఆయన ఒక మాట అన్నారు, ఇంట్రెస్టింగ్. చట్టసభలు ఏం చేయాలో చెప్తాయి, ఎలా చేయాలి, ఎలా ఆచరించాలనే అంశానికి సంబంధించి ప్రభుత్వం అని చెప్పి. సో ఇప్పుడు ఆయన అంటుంది ఒకటే, నాకు ప్రోగ్రామ్ మీద అబ్జెక్షన్ ఎక్కడ లేదు, అటువంటి ఏం లేదు. బట్ ఆ ప్రోగ్రామ్కి సంబంధించి చట్టసభల అనుమతి ఉండాలి. సో దీని మీద నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు దీని మీద ఇప్పుడు కీలకమైన నిర్ణయం తీసుకున్న సందర్భం. తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ పథకాలకు చట్టబద్ధత లేదంటూ న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్ దాఖలు చేశారు. కేవలం జీవోల ద్వారా కాదు, కేవలం జీవోల ద్వారా ఈ పథకాలు అమలవుతాయి అనే అంశానికి సంబంధించి విజయ్ గోపాల్ కోర్టును ఆశ్రయించిన సందర్భం. అంటే ఈ జీవోల ద్వారా ఎలా అమలవుతాయనే ఒక క్వశ్చన్ మార్క్ని ఇక్కడ రైజ్ అవుతున్న సందర్భం. అయితే కౌంటర్ దాఖలు చేయండి ప్రభుత్వానికి ఆదేశించింది హైకోర్టు. గడువు దాటిన కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆ